అవకాశం ఇచ్చిన దేవునికి మరి ముఖ్యంగా నాకు ఇక్కడ నిలబడడానికి అర్హత లేదు. మరి దేవుని కృప ఆయన చిత్త ప్రకారం నిలబెట్టుకున్న ఆ దేవుడిని ఎంతగానో రుణిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి, వర్షంకి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానాంశంలో వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల చేసే నీకే వందనాలు చేర్చుకుంటున్నాం ప్రభువైనా. రీతిగా మరొకసారి నేను ఆరాధన ద్వారా, పాటల ద్వారా ప్రభుని నామాన్ని మహిమపరచడం నీకు వందనాలు చేర్చుకున్నాం ప్రభువైనా. అతి శ్రేష్టమైన సమయంలోకి మేము వెళ్ళవచ్చును కదా ప్రభువైనా. మాతో నీ ఉంటాను ప్రభువైనా. సంగమునకు ప్రభు మాకు నైనా అయ్యా ఏ వాకు కావాలో ప్రభువైనా అది మాత్రమేనైనా నీ పరిశుద్ధాత్మ సహాయంతోనైనా నీవే వెదచల్లినైనా అయ్యా మా అందరి హృదయాలతో అయ్యా వచ్చిన ఏ రీతిగానైతే ఖాళీగా వచ్చామో ఆ రీతిగా వండుకోవడానైనా సంతోషంతో మమ్మల్ని అందరినీ ప్రభువైనా నింపమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన యేసునామమున మీకు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మధ్యాహ్నం సర్వీస్ చూసుకొని ఇక్కడ పడుకోమన్నానండి. అంటే అందరూ భోజనం చేసి ఎవరి పాటు వెళ్ళిపోతాం కదా, అందరూ వెళ్ళిపోయారు. జనరల్గా ఎవరో ఒకరు ఉంటారనమాట. సరే అయ్యి మాట్లాడుకుంటే ఇక్కడే ఉండిపోతాం, ఎవరు లేరు, నేను అక్కడే ఉన్నాను. సర్లే ఛాన్స్ దొరికింది కదని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేసుకొని పడుకున్నాను అక్కడ. అన్న 4:35 అట్లా వచ్చాడు అనమాట. వచ్చి లేపి ఇంకా సుజిత్ వాక్యం తీసుకో చెప్పి సరే ఇంకా నా తీర్మానం ఏంటంటే ఎక్కడ పరిచర్య అవకాశం వచ్చినా నేనైతే నో అని చెప్పాను. ఎందుకంటే నేను 2016-17 సమర్పణలో వచ్చినప్పుడు నేను దేవుని దగ్గర ఆ తీర్మానం తీసుకున్నాను కాబట్టి సరే అన్న తీసుకుంటే అని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. కరెక్ట్గా 5:15కి లేచి మొక్కలు కడుక్కొని కూర్చొని అప్పుడు ఇంకా బైబిల్ ఓపెన్ చేసి ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవుడు ఒక అంశం చూపించాడు నాకు. కానీ ఈరోజు మనకి హోలీ కమ్యూనియన్ ఉంది కదా, సో దాని గురించి కూడా 4 మాటలు చెప్పి నేను ధ్యానాంశంలో వెళ్ళిపోదాము. ఎక్కువ సమయం తీసుకుని టైంకి విడిచిపెట్టేస్తానండి, ఎవరు భయపడద్దు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను దేవుడిచ్చిన బాధ్యత విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాం. మళ్ళీ చెప్తాను. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను దేవుడిచ్చిన బాధ్యత ఎనీ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఆ బాధ్యతలో మనము ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఈరోజు మన ధ్యానాంశము. ఒకసారి ఆ లేఖనం చదువుతాము. 1 కొరింథీ 11:26 చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. ఇక్కడ లేఖనం సెలవిస్తుంది కదా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ మనం ప్రతి నెల మొదటి వీక్లో మనకి ప్రభు సంస్కారం ఉంటుంది, హోలీ కమ్యూనియన్ అంటారు. నేనేం చెప్తాననుకుంటున్నా అంటే దీంట్లో దేవుడు చాలా, అంటే మీరు ఇంటికి వెళ్ళి 22 నుంచి చివరి 34 వరకు చదువుకొని ఇంటికి వెళ్ళి హోంవర్క్ అనుకోండి. దాంట్లో చాలా చెప్తారు దేవుడు ఏమని, మీరు ఎలా తీసుకోవాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి పరిశుద్ధత కలిగి తీసుకోవాలి, ఒకవేళ తీసుకోకపోతే ఏమేమి శిక్షలు వస్తాయి, ఏమేమి రోగాలు వస్తాయి, మనకు వచ్చే రోగాల కారణం ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో రాసి పెట్టిన దేవుడు. నేను అన్నీ చెప్పను, కానీ ఈ ఒక్క వచనం ఆధారం చేసుకొని మన బాధ్యతలు ఒకసారి దేవుడు నాకు ఏదైతే గుర్తు చేశాడో అదే మీకు సంఘానికి గుర్తు చేయమని చెప్పాడు. సో అది చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడికి చెప్తున్న మాట ఏంటంటే ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడైతే మనము ఆ రొట్టె కానీ ఆ ద్రాక్ష రసం తీసుకున్న ప్రతిసారంట మనం ఏం చేయాలంట, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ప్రచురించాలి. ఎవరైతే బల్ల తీసుకుంటున్నారో దాని అర్థమైందంటే, సరే ఒక ఉదాహరణ చెప్తాను. లాస్ట్ మంత్ ఎవరైనా బల్ల తీసుకున్నారో, సేమ్ వేసుకున్నాను సార్, నేనే తీసుకుంటున్నాను, నేను తీసుకున్నాను అనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో తీసుకున్నాను అనుకోండి, ఈ మంత్ 4th వీక్ వచ్చింది తీసుకున్నాను అనుకోండి, ఈ 1 మంత్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు తీసుకున్నావు కదా బల్ల, నేను తీసుకున్నాను కదా, తీసుకున్న నీవు దేవుని మరణాన్ని ప్రచురించావా లేదా అనేది ప్రశ్న. హల్లెలూయా. దేవుని మరణ పునరుద్ధానముల గురించి నీ తోటి కొలీగ్స్తో కావచ్చు, నీ ఇంటి వారితో కావచ్చు, నీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరో ఒకరు దేవుడు స్పెసిఫిక్గా వీళ్ళకి చెప్పు అని చెప్పలేదు. కానీ నీ నుండి నీవు తీసుకున్న నీ బాధ్యతది, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మరణ పునరుద్ధానాల గురించి, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ గాస్పల్ షేరింగ్ అండి. దేవుని సువార్త గురించి నువ్వు చెప్తున్నావా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఒకవేళ నేను చెప్పట్లేదు, నేను ఆచారబద్ధంగా వస్తున్నాను, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటు ఏదో వాళ్ళు బల్ల తీసుకుంటారు, మేము వెనకాల బెంచ్లో కూర్చుంటాము, మా తరం వచ్చింది, మేము బాప్తిసం తీసుకున్నాము, మేము మళ్ళీ పుచ్చుకోవాలి, బల్లలో మా యొక్క చెయ్యి రొట్టె విరిచాలి, ఆ యొక్క ద్రాక్షరసం తాగాలి, ఆ ఆచారంలో కానీ ఉండే పని అయితే ఇది నిజమైన సంస్కారం కాదు. హల్లెలూయా. మనం తీసుకునే హోలీ కమ్యూనియన్ అది కాదు. దేవుడు చెప్పే హోలీ కమ్యూనియన్ ఏంటంటే, తీసుకున్న నీవు నేను నెక్స్ట్ విజిట్ ఎప్పుడైతే మీరు మళ్ళీ హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నారో అప్పటి లోపల మీరు ఎవరికొకరికన్నా కొన్ని మాటలు చెప్పాలి, ఆయన మరణ పునరుత్థానం గురించి చెప్పాలన్నమాట. ఒకవేళ చెప్పకపోతే బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదండి, మనము హోలీ కమ్యూనియన్లో చేతులు వేస్తే అది మనని వర్తి కాదు. అంటే మనం అసలు చేతులు వేయకూడదు బైబిల్ ప్రకారం. ఎందుకంటే ఆయన ప్రచురించమన్నారు. ప్రచురించట్లేదంటే నీకు నువ్వే ఒకసారి పరీక్ష చేసుకో. నేను అడగట్లేదు ఎంతమంది ఇక్కడ జాబులు చేసేవాళ్ళు, లేదంటే అందరూ బిజీ లైఫే, పొద్దున్న లేసిన కానీ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా అందరూ చాలా అంటే చాలా బిజీగా ఉంటాం. కానీ ఆ బిజీ లైఫ్లో కూడా దేవుడు నీకు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే చెయ్యలేదో ఈ వచనాన్ని, ఏదైతే మీరు హోలీ కమ్యూనియన్ అని చెప్పి తీసుకుంటారో అది నిరర్ధకం చేసినట్టే. హల్లెలూయా. అది కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు నీకు నాకు. హోలీ కమ్యూనియన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యాండ్, ఏదో చేయి తీసుకెళ్ళి బలలో పెట్టాలి అది కాదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్. మన హృదయంలో జరిగే క్రియ అనమాట ఇది. మన హృదయంలో ప్యూరిటీ, ఆ జరిగే ప్రక్రియ అనమాట ఇది. అంటే దేవుడు ఎంతైతే రక్తం కాచి మన కోసం ఆ యొక్క శిలువలో రాను మీద వేలాడి ఆ మరణాన్ని పొంది మళ్ళా తిరిగి మళ్ళా ఆ యొక్క దేవుడి దగ్గర తిరిగి పునరుద్ధానం వెళ్ళాడు, అదంతా కూడా నీవు నేను చెప్పాలన్నమాట. అట్లీస్ట్ ఒకరికైనా చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు నువ్వు అంటే మీరు అర్హులు అనమాట. హోలీ కమ్యూనియన్ తీసుకురానికి వన్ ఆఫ్ ద అర్హులు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాం. మనం ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సాక్ష్యం చెప్పారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, 10 గంటలకి లాగిన్ టైం అని అంటారు. జనరల్గా 10-10:30 అంటారు. బయోమెట్రిక్ ఉంటుంది, అక్కడ పోయి తంబేయాలి మనం. 11 పోయి తంబేస్తే మీకు మేనేజర్ రానిస్తారా? రాని. ఎందుకు? లాస్ ఆఫ్ పే అంటారు, ఎల్ఓపి అంటారు అనమాట సాఫ్ట్వేర్లో. అంటే నీ శాలరీలో నుంచి ఒక 500 ఎంతో డిడక్ట్ చేస్తారు, లేదంటే ఒక 1000 డిడక్ట్ చేస్తారు. నీకు డైలీ వేజెస్ ఉంటాయి కదా, ఒకవేళ డైలీ నీకు 1000 రూపీస్ అనుకోండి, ఒక 500 డిడక్ట్ చేస్తారు అనమాట. ఆ భయంతో నేనేం చేస్తాం, 7 గంటలకు అలారం పెట్టుకొని 8 గంటలకల్లా క్యాబ్ బుక్ చేసుకొని హైటెక్ సిటీలో 10 కాదు 9:30 కల్లా ఉంటాం ఆఫీస్లో. వారి డోర్ తెరవక ముందే ఉంటాం మనం. ఎందుకు? ఆ కమిట్మెంట్, ఆ రెస్పాన్సిబిలిటీ మనకి. అరే బాబు వీడు ఉద్యోగం నుంచి మీకు అసలుకే మార్కెట్ అంతా డౌన్ ఉంది, ఇంకా క్రైసిస్లో ఉంది, ఉన్న జాబులు కాపాడుకోవడం కష్టంగా ఉంది అని చెప్పి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోతాం అనమాట. అవునంటారు కదంటారా? అదేంటి ఇక్కడ నీ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక కంపెనీలో పనిచేస్తాను, నీ రెస్పాన్సిబిలిటీగా నువ్వు వెళ్తున్నావు, ఓకే మంచిది. ఇక్కడ కూడా అంతే, నీ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడంటే అది నిర్వర్తించాలి. ఇదేదో ఆచారమనో ఏదో తీసుకోవాలి, ఏదో చిన్నప్పుడు మన పితరులు నేర్పించారు, ఏదో ఒక ఫార్మాలిటీగా తీసుకోవాలి అనేది కాదు. కానీ దేవుడు ఇస్తున్న బాధ్యత అనమాట ఇది. ఇది ఒక కమిట్మెంట్. ఇది ఒక కమిట్మెంట్ అండి. ఏదో అందరూ చెప్పారు కదని చెప్పి బాప్తిసం తీసుకొని హోలీ కమ్యూనియన్లో మనం చేతులు వేయకూడదు. కానీ లాస్ట్లో చెప్తుంటూ అంటారు కదా, 34వ వచనం 33వ వచనం మీరు చదివిన తర్వాత, మీకు మీరే శిక్షా విధి. ఎందుకు మనకి రోగాలు, ఎందుకు మనకి ఎందుకు వస్తున్నాయంటే ఈ బాధ్యతలు నిర్వర్తించకపోవడమే కారణం. హల్లెలూయా. ఏదైతే దేవుడు దీని వెనకాల హోలీ కమ్యూనియన్ అని చెప్తున్నామో, దీని వెనకాల ఏదైతే బాధ్యత ఇచ్చాడో నీకు నాకు, అది ఆ బాధ్యత నిర్వర్తించకుండా నేరుగా హోలీ కమ్యూనియన్కి వచ్చేసి చేయాల్సిన పనులన్నీ చేసి ఆడాల్సిన వేషాలన్నీ వేసేసి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నా పాపాలని క్షమించు ప్రభు అని చెప్పి అది மட்டும் ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నేను ఒకప్పుడు అట్లా ప్రార్థన చేసేవాను కాబట్టి. ఏదైనా తప్పులు చేసాం అనుకున్న ఒక వారంలో, ఈ నెలంతా ఒక తప్పులు చేసాము, నెక్స్ట్ హోలీ కమ్యూనియన్ వచ్చేటప్పుడు ఏం చేస్తాం మనం, ప్రభా నేను క్షమించు ప్రభా, పాపం చేసాను, ఒప్పుకోలు ప్రార్థన కూడా ప్రశాంత్ చూపిస్తుంటారు కదా. హోలీ కమ్యూనియన్ ఒప్పుకోలు ప్రార్థన అంటే మనం ఒప్పుకుంటాం, ఏమన్నా ఎవరితోన్నా మిస్బిహేవ్ చేసామా, ఎవరితోన్నా కోపంగా మాట్లాడామా, అది అని చెప్పి ఒప్పుకుంటాం అనమాట. అవి సెకండరీ, దేవుడికి అవి సెకండరీ, అవి కూడా ఒప్పుకోవాలి. కానీ మొదటి బాధ్యత, మొదటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే నీవు నేను దేవుడి గురించి ఏం చేయాలంట, ప్రచురించాలి. హల్లెలూయా. ఇది నెంబర్ 1 బాధ్యత అనమాట మనకి. ఇది తీసుకొని మనం హోలీ కమ్యూనియన్లో కానీ పుచ్చుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన కుటుంబాల్లో రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి, ఇంకా మన బాధితులు అంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ట్రెండ్ మారింది. ఏంటంటే
ఎవరినన్నా మీరు టచ్ చేసి అడగండి, హోలీ కమ్యూనియన్ ఎందుకు తీసుకున్నాం? అప్పుడప్పుడే బాప్తిసం తీసుకుని వచ్చిన వాళ్ళలో మీరు అడగండి, హోలీ కమ్యూనియన్ బ్రదర్ ఎందుకు తీసుకున్నానంటే ఆన్సర్ ఇదే చెప్తారు. ఏమని? బ్రదర్ మా చర్చిలో ఎవ్రీ వీక్ ఇస్తారు, సర్వీస్ అయిపోగానే ఉంటుంది మాకు ఒక 5 minutes గ్యాప్, పోయి కూర్చుంటాం మేము, బ్యాప్టిజం తీసుకున్నాం కదా అందుకనే తీసుకుంటున్నాం బ్రదర్ అని చెప్తారే కానీ దీని వెనకాల ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఎవరు కూడా చెప్పరు. కానీ మనం ఏం చేయాలంటే, నీవు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను మనం ఏం చేయాలంటే, ఆ నియమం ఏదైతే దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడో ఆ రెస్పాన్సిబిలిటీ గైకొని మనం చెక్ చేసుకోవాలి. అరే హోలీ కమ్యూనియన్ వచ్చేసింది, నెక్స్ట్ వీక్ వస్తుంది కదా, ఏం చేసాం మనం? ఈ నెలంతా ఏమైనా చెప్పామా? దేవుడి గురించి ఏమైనా చెప్పామా? కనీసం ఫ్రెండ్స్కి కానీ అథవా నైబర్స్కి కానీ ఎవరికైనా చెప్పామా? మనకే మనం పరీక్షించుకోవాలన్నమాట. ఆ రీతిగా చేసుకొని మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. బ్రదర్ సాక్ష్యం చెప్పాడు మనోహర్ బ్రదర్. ఏంటి? ఒక గ్రూప్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే దాని పెయిన్ ఎంత ఉంటుందో తన దాకా వచ్చేదాకా తెలియలేదు అని అన్నట్టు సాక్ష్యం చెప్పారు కదా. ఇది కూడా అంతే. ఒక గ్రూప్లో ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుందంటే మనకెందుకులే అని వెళ్ళిపోయే రోజులు ఇవి. హల్లెలూయా. 100 గ్రూపులు ఉన్నాయండి వాట్సాప్లో, 100 గ్రూపుల నుంచి వస్తామంటే అన్నీ చేస్తామా బ్రదర్ అని అనొచ్చు మీరు. కానీ కాదు, ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. మనం ఒక నోట్స్ పెట్టుకోండి, రాయండి, దాని నుంచి ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే ఒకరికి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారంటే మా కుటుంబం కాదు కదా, లేదంటే మాకు సంబంధించింది కాదు కదా అనే తలంపులో ఉండకుండా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చిందంటే మనం బాధ్యతగా ప్రవర్తించాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. నేను ఒక వ్యక్తిని పరిచయం చేసి ముగించేస్తానండి. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే చాలా అంటే మనుషుల చేత వెలివేయబడినటువంటి వ్యక్తి అన్నమాట. అటువంటి వ్యక్తి దేవుని కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిలబడ్డాడు, తన జీవితాన్ని కాపాడుతున్నాడు అనమాట. ఒకసారి చదువుదాం ఆ వాక్యము. ఇర్మియా 39, 17, 18 వచనాలు చదువుతున్నాం. ఇర్మియా 39 చదవండి. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తృప్తించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ సాక్షాత్తు దేవుడు ఇర్మియాతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవు కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకున్నావు. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరి గురించి చెప్తున్నారంటే ఎబెద్ మెలెక్ అండి. ఎబెద్ మెలెక్ అని ఒక వ్యక్తి ఉన్నారు మన యోధా పట్టణంలో. జాగ్రత్తగా ఉండండి ఈ మాటలు, ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా ఉండండి, కొంచెం డెప్త్ వెళ్తాను. 10 నిమిషాలు క్లోజ్, 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఎబెద్ మెలెక్ గురించి దేవుడు యెహోవా దేవుడు ఇర్మియాతో పలుకుతున్న మాట. ఇర్మియా బందీగృహశాలలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆ బందీగృహశాలలో ఉన్నప్పుడు యెహోవా ఇర్మియాకి ప్రత్యక్షమై చెప్తున్న మాట. ఎవరి గురించి మాట అంటే ఎబెద్ మెలెక్ గురించి దేవుడు ఇర్మియాతో చెప్తున్న మాట. ఓకేనా? ఎబెద్ మెలెక్ గురించి మాటలని చెప్తున్నారు దేవుడు. ఎవరితో? ఇర్మియాతో చెప్తున్నాను అనమాట. అంటే నీవు రక్షింపబడతావు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పించదను, ఇక్కడ నువ్వు చావవు, ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నువ్వు భయపడి మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడను. ఇవన్నీ దేవుడు చెప్పుకుంటూ వస్తున్నమాట. కాసేపు నేను ఒక 2 నిమిషాలు ఎబెద్ మెలెక్ గురించి చెప్తాను. ఈ 2 చాప్టర్స్లోనే ఎబెద్ మెలెక్ రాయబడింది. ఈ యొక్క 38 and 39 చాప్టర్స్ మీరు ఇంటికి ఒకసారి చదువుకోండి, హిస్టరీ మొత్తం మీకు అర్థమవుతుంది. నేను క్లుప్తంగా చెప్పేస్తాను. ఈ ఎబెద్ మెలెక్ ఎవరంటే ఒక కూషీయుడు అనమాట. పైన ఉంటుంది కూషీయుడు అని ఎబెద్ మెలెక్తో ఇట్లా అనుమానం ఉంటుంది అనమాట. ఈ ఎబెద్ మెలెక్ ఎవరంట? ఒక కూషీయుడు. కూషీయుడు అంటే ఇథోపియన్ కంట్రీకి చెందినటువంటి వాడు. అంటే ఈ రోజున మనకి మీరు ప్రపంచ మ్యాప్ కానీ చూస్తే ఇథోపియన్ అని చెప్పి ఒక కంట్రీ ఉంటుంది అనమాట. అంటే నల్లజాతి వ్యక్తులు వీళ్ళంతా. ఎవరు? నల్లజాతి వ్యక్తులు అనమాట. సరే, ఇతను 38th చాప్టర్లో ఉంటుంది. ఈ కూషీయుడు ఎవరంటే షండుడు అని రాయబడి ఉంటుంది. షండుడు అంటే ఎవరంటే నపుంసకుడు. హల్లెలూయా. నపుంసకుడు. ఇతను ఎవరు? ఒక షండుడు, ఒక బ్లాక్ ట్రైబ్ అంటే ఒక నల్ల జాతికి చెందిన వ్యక్తి కూషీయుడు అనమాట. ఇది ఇతని హిస్టరీ. ఇతను ఏంటంటే వేరే దేశస్తుడు చెరపట్టుబడి యోధలో పట్టబడ్డాడు. ఇప్పుడు రైట్నో తను ఏంటి యోధ రాజ్యంలో సిద్కియా పరిపాలన చేస్తున్నాడు అనమాట యోధుల్ని. అక్కడ వర్క్ చేస్తున్నాడు ఇతను. ఏదో ఒక పనివారు అంటారు కదా, పనివారుగా పెట్టుకుంటారు కదా, నపుంసకుల్ని పనివారుగా పెట్టుకుంటారు అనమాట.
మీరు ఈ నపుంసకులని గురించి ద్వితీయోపదేశ కాండం 23:1 రాయబడి ఉంటుంది. నేను చెప్పేస్తాను, మీరు రాసుకోండి. వీళ్ళంట దేవుని సన్నిధి కంట దూరంగా ఉంటారంట. అంటే వీళ్ళకి అలో లేదు, వీళ్ళకి ఆ యోగ్యత అర్హత లేదు. దేవుని సమాజ మందిరంలో నిలబడి లేదంటే దేవుని ప్రజలతో కలిసి సాంగత్యం అనేది చేయక వీళ్ళకి పర్మిషన్ ఇవ్వబడలేదు. హల్లెలూయా. ఈ షండులు ఎవరైతే పిలువబడితే ఈ నపుంసకుడు, వీళ్ళకి దేవుని సమాజంలో అంటే ఈ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. హల్లెలూయా. 23 చదివి మీకు అది ఉంటుంది ఆ మాట. ద్వితీయోపదేశ కాండం 23. గాయమునొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. పురుషుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. హల్లెలూయా. సో ఇక్కడ చదివారు కదా, ఒక షండుడు అనేటువంటి వాళ్ళు దేవుని సమాజ మందిరంలో చేరకూడదు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. అంటే దేవుని బిడ్డలతో వాళ్ళు కలవకూడదు. అది దేవుడు పెట్టిన నియమం అన్నమాట. సరే, ఈయన కాసేపు పక్కన పెడదాం. ఈయనని ఎందుకు దేవుడు అంతగా చూపించాడు ఇర్మియాకి? అసలుకి ఇర్మియా బందీగృహశాలలో ఉన్నాడు, ఆయనే ఏదో ఆపదలో ఉన్నాడు. బందీగృహశాలలో ఆయన ఒక జైల్లో ఉన్నాడు, ఆయనే ఆపదలో ఉన్నాడు. ఆయన్ని ఏదన్నా తప్పించే రీతిలో దేవుడు మాట్లాడాలి. కానీ ఆ బందీగృహశాలలో ఉన్న ఇర్మియాకి ఎవరి గురించి చెప్పారంట? ఎబెద్మెలెకు గురించి చెప్తున్నాను అనమాట. అంటే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఎట్లా తప్పింపడతారో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అసలు జరిగిన కథ ఏంటంటే, ఇర్మియా మనకు అందరికీ తెలుసు ఏమండి, రాజీ పడలేని ఒక ప్రవక్త అనమాట. అంటే ఇశ్రాయేల్ దేశంలో యోధా పట్టణానికి ఒక ప్రవక్త నియమింపబడ్డారు. ఎవరు? ఇర్మియా. ఈ క్రమేణ కాలంలో ఏమవుతుందంటే, మంచిగా ఆయన ప్రజలందరినీ ఒక మంచి వాటిలో ఒక ప్రార్థనలతో తన యొక్క ఏమంటారు ప్రసంగాలతో మంచిగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకనొక రోజు దేవుడు ఇర్మియాకి సెలవిచ్చి ఏమంటున్నాడంటే, బాబు నువ్వు యోధా ప్రజలకి వెళ్ళి చెప్పు. ఆ టైంలో రాజు ఎవరంటే సిద్కియా. ఎవరు పరిపాలిస్తున్నారు? సిద్కియా. ఆ టైంలో నువ్వు చెప్పు వెళ్ళి ఏమంటే, మీరు బబులోను రాజు దండెత్తి వస్తున్నాడు, 1 వారం 2 వారాలు వచ్చేస్తారు ఆయన కానీ వస్తే మీరందరూ సర్వనాశనం అయిపోతారు. మీరందరూ కూడా తెగులు చేత, క్షామం చేత, ఖడ్గం చేత నరికేస్తారు ఆయన మిమ్మల్ని. ఏది ఒక పీస్ కూడా ఉంచడం, మిమ్మల్ని మొత్తం లేపేస్తారు, మిమ్మల్ని సమూల సర్వనాశనం చేస్తారు. నువ్వు వెళ్ళి మాటలు చెప్పని చెప్పి దేవుడు ఇర్మియాతో చెప్తారనమాట. ఎవరైతే ఆయనకి లొంగిపోతారో వాళ్ళు బ్రతుకుతారు, లొంగని వాళ్ళకి అందరికీ తెగులు చేత చచ్చిపోతారని చెప్పి దేవుడు చెప్తారు. సరే, ఇర్మియా వెళ్ళి చెప్తాడు. ఎందుకు? ఇర్మియాకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, వీళ్ళు ఏమైనా అనుకుంటారా, లేదంటే వీళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారా, ఏమనుకోనమాట. దేవుడు ఏం చెప్తే అంత రాజీ లేకుండా చెప్పినటువంటి వ్యక్తి అనమాట ఇర్మియా. సరే, పోయి చెప్పేశాడు. పోయి చెప్పగానే అక్కడ యోధాలలో కొంచెం ప్రధానులు వీళ్ళు ఏం చేస్తున్నారు పెద్దలు, ఇర్మియా చెప్పిన మాటలు పనులు పెట్టి, ఇదంతా 38వ అధ్యాయంలో ఉంటుందంటే, ఇర్మియా చెప్పిన మాటలు వీళ్ళకి కొంచెం ఏంటంటే, ఇక్కడ ఉంటుంది కదా, ఈ ప్రజలకు నష్టం కోరువాడే కానీ క్షేమం కోరువాడు కాడు. వాళ్ళు ఏమన్నారంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇర్మియా ఇక మాట్లాడుతున్నాడు, మనందరం అంటే చచ్చిపోతామంట, మన నష్టాన్ని కోరుతున్నాడు కానీ మన క్షేమాన్ని అస్సలు కోరట్లేదు. ఇర్మియాని ఏం చేద్దాం, ఇతను మరణశిక్షకు పాత్రుడు అని చెప్పి చెప్తారనమాట. అనగానే రాజు ఏం చేశారంటే, సరే తను మీ వశంలో ఉన్నారు కదా, మీరేం చేయాలో చేయను అనగానే వీరేం చేశారంటే, అప్పుడు పెద్ద గోతిలో దింపేస్తారనమాట ఇర్మియాని. పెద్ద గోతిలో ఎవరైతే ఫిర్యాదు చేయడానికి వస్తారో ఆ యూదా ప్రజలు పెద్దలు, వాళ్ళకు ఒక పెద్ద గోతి తీసుకొని అందులో మొత్తం బురద ఉంటుందండి, నీళ్ళు ఏముండదు, మొత్తం బురద ఉంటుంది. ఆ బురదలో దింపేస్తారు, ఇర్మియాని కట్టేసి. అంతే, ఇర్మియాని కట్టేశారు. అతను చావు, అతను చేస్తారులే అని చెప్పి వదిలేస్తారు అనమాట. ఈ విషయము ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు? ఈ విషయము ఎవరికి తెలిసింది? ఎబెద్మెలెకి తెలిసింది. హల్లెలూయా. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే ఇర్మియాని ఇట్లా గోతిలో వేసేసారు అన్న మాట ఎబెద్మెలెకి తెలియగానే అతను వెంటనే ఒక 10-20 మందిని వేసుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తాడనమాట. ఎందుకు? తనకి రాజు దగ్గరికి డైరెక్ట్గా యాక్సెస్ లేదు. ఒక 10-20 మంది ఆ రాజు పెద్దలు తీసుకొని పోతాడు. పోయి, రాజా వీళ్ళు చేసింది తప్పు, ఆయన ఒక పెద్ద ప్రవక్త, ప్రజలను నడిపించే ఒక ప్రార్థనాపరుడు, మంచి ప్రసంగికుడు, ఆయన మీరు ఎట్లా వేస్తారు అని చెప్పి అంటే, ఇది చేయడం తప్పు, మనకే ఉరిశిక్ష అనగానే సర్లే అతను పోయి విడిపించనగానే ఎబెద్మెలెకు వచ్చి అదే 20 మందితో వచ్చి ఆ గోతులోంచి ఇర్మియాని తీపిస్తాడు. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఇర్మియాని ఎవరు కాపాడారు? ఇక్కడ ఎబెద్మెలెకు కాపాడారండి. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇది నాకు కూడా పడింది ప్రశ్న ఏంటంటే, ఇర్మియా ఒక మంచి ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త, ఇశ్రాయేల్ని అంటే యోధా పట్టణాన్ని ఒకప్పుడు
తన వాక్చాతులతో, తన ప్రసంగాలతో, తన తన ప్రార్థనలతో ఎంతో మందిని స్వస్థతలు చేశాడు. ఎంతో మంది బాగుపడ్డారు. ఎంతో మంది కుటుంబాలు ఏమండి అంతే. ఇది వరకు జరిగిన చరిత్ర చెప్తున్నాను, అది మొత్తం చెప్పడానికి టైం లేదు. చాలా మంది తన చేత ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు. ఎవరు? ఇర్మియా ప్రవక్త ద్వారా, తన ప్రవచనాల ద్వారా ఎంతో మంది కుటుంబాలు బాగు చేశారు అనమాట. అటువంటి ఇర్మియా ఆ గోతిలో ఉన్నారంటే ఒక్కరు కూడా ముందుకు రాదు. హల్లెలూయా. ఒక్కరంటే ఒక్కరు కూడా యూదా ప్రదేశంలో ఏ ఒక్కరు కూడా ఇర్మియా ఇట్లా ఉన్నాడని తెలిసి మేలులు పొందిన కావచ్చు, ఆశీర్వాదాలు పొందిన కావచ్చు, ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాల. ఒక నపుంసకుడైనటువంటి ఒక నల్ల జాతి వ్యక్తి అయినటువంటి ఒక షండు ముందుకు వచ్చాడు. ఇది రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంత్యకాలంలో ఉన్నాం మనం. ఎట్లా రెండో అక్కడ సమీపం ఉంది. మనం వింటున్నాం ఏంటి, ఈ 2025 అసలు స్టార్ట్ అయింది యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్, ఇంకా చాలా యుద్ధ సమాచారం వింటున్నాం. ఇరాన్ ఇస్రాయల్ స్టార్టింగ్ యుద్ధం. అసలుకి సెకండ్ కమింగ్ అనేది చాలా దగ్గరలో ఉందన్నమాట. ఆ 1 కొరింథీ మీకు చదివించాను కదా, దేవుని మరణం ప్రచురి, దానికి ముందు ఒకటి ఉంది, ఆయన వచ్చు వరకు అని ఉంటుంది. అంటే ఏంటి? సెకండ్ కమింగ్ అనమాట. అటు ఆ బాధ్యత నిర్వర్తించలేకపోతున్నాము, ఇప్పుడు ఆఖరికి రెండో రాకడ కూడా తొందరలో వచ్చేసింది. ఇవన్నీ విపత్తులు దేవుడు చెప్పాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. రెండో రాకడ కూడా దగ్గరలో ఉన్నాం అనమాట. అంటే ఇంత దగ్గరలో ఉన్నప్పుడు కూడా దేవుడు అవుతున్న ప్రశ్న ఏంటంటే, మనలో చలనం లేదని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. యూదాలో అనేక మంది ఆయన చేత మేలులు పొందారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి గుర్తెరగల. ఒక్కరంటే ఒక్కరు కూడా పురిగోలు పడలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా అరే ఈ దేవుని ప్రవక్త కదా అని చెప్పి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదండి. ఒక నపుంసకుడు, వెలివేయబడినటువంటి ఒక నపుంసకుడు, దేవుని సమాజంలో అర్హత లేని ఒక నపుంసకుడు, దేవుని మందిరంలో ఏ మాత్రం యోగ్యత లేని ఒక నపుంసకుడు. అంటే అసలుకి ఆయనకి ఆరాధన ఎట్టుంటుందో ఇంకెట్టుంటుందో కూడా తెలియదేమో. బహుశా మేబీ బయట వాళ్ళు చెప్పిన ప్రసంగాలు వినో, లేదంటే ఆడాడ వినో ఏమైనా దేవుడు నమ్ముంటాడు. కానీ మనలాగా ఇట్లా సంఘంలోకి వచ్చి ఇట్లా సంఘానికి యాక్సెస్ ఉండి ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇక్కడ ఐక్యమత్యంగా ఉండి మనలాగా ఇట్లా ఉండవు నపుంసకులకి. అట్లా ఉండవు మనకి. మీకు అంత అంటే మీరు ద్వితీయోపదేశం చదవడం వాళ్ళ గురించి క్లియర్గా ఉంటుంది. ఇట్లా ఉండదు వాళ్ళకి. అంటే అసలుకి మనం సంఘంలోకి వచ్చి ఇన్ని ఉపవాస ప్రార్థనలు ఇన్ని చేస్తూ మన భక్తి జీవితం ఎట్టుంది, ఒక నపుంసకుడి జీవితం, ఆయన భక్తి జీవితం ఎలా ఉంది? ఈరోజు దేవుడు ఎవరికి వెయిటేజ్ ఇస్తున్నాడు అంటే ఒక నపుంసకుడికి వెయిటేజ్ ఇస్తున్నాడు అనమాట. అటువంటి నపుంసకుడి గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినమున, ఏ దినమున అంటే ఎప్పుడైతే బబులోను వచ్చి ఈ పట్టణం కొల్లగొడతాడో ఆ దినమున నేను నిన్ను రక్షిస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నాడు. ఆయనకై ఆయన పురిగొలిపి, ఆయనకి అంత యాక్సెస్, అంత అర్హత లేకపోయినా ఆయనకి ఆయన పురిగొలిపి ఒక 20 మందిని వేసుకొని ఒక సేవకుని రక్షించి తన రెస్పాన్సిబుల్, తన కర్తవ్యాన్ని, తన బాధ్యతని నిర్వర్తించుకున్నాడు అనమాట. అందరూ సైలెంట్గా ఉన్నారు, యోధాలు అందరూ. అతను ఒక్కడే రక్షింపబడుతుంది. దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తానని చెప్తున్నాడు ఇక్కడ. ఆ దినమున చెప్పు, ఈ ఎబెద్మెలకి మాట చెప్పని చెప్పి ఇర్మియాతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు, నీవు నన్ను నమ్ముకుంటున్న నిశ్చయముగా నేను నిన్ను తప్పించాను. హల్లెలూయా. ఈరోజు మనకిచ్చిన బాధ్యతలో మనం కూడా ఎట్లా ఉండాలి కదా, కరెక్ట్గా ఉండాలి. మనం బాధ్యతలు మనం ఏమనుకుంటాం అంటే కొన్నిసార్లు ఏముందిలే, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది కదా, మన బిజీ షెడ్యూల్లో స్కిప్ చేస్తాం అనమాట. అట్లా కాదు. ఇప్పుడు నపుంసకుడు కూడా అలానే యోధా ప్రజల్లాగే ఒకవేళ లైట్ తీసుకుంటే ఏంటంటే పరిస్థితి, ఇంకా 20 పరిస్థితి అట్లా లేదు కదా. నపుంసకుడు తనకై తను పురుగొలుకొని, తనకై తను లేసి తన రెస్పాన్సిబిలిటీగా చూపించాడు. తనకి అంత భక్తి జీవితం, అంత ఇది లేకపోయినా అరే ఒక పెద్ద ప్రవక్త అని చెప్పి గుర్తెరిగి దేవుని సేవకుని రక్షించాడు. తన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేశాడు అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ మీకు తెలియకుండానే మనం తప్పిస్తాయి. మీకు తెలియకుండానే మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే మన బిడ్డలు కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే కఠినమైన పరిస్థితులు ఉన్నారో నువ్వు చేసే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ తప్పిపోబడుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మనము ఈ యొక్క హోలీ కమ్యూనియన్లో రెస్పాన్సిబిలిటీ మరిచి ఒకవేళ అయ్యొచ్చు, ఎన్నో మార్లు మర్చిపోయి ఉంటాయి. ఎందుకంటే బిజీ లైఫ్లో ఉంటున్నాము, జాబులు చేసుకుంటున్నాము, ఇంకా ఆయా వృత్తిరీత్యా ఆ పనుల్లో బిజీగా ఉంటాం. కానీ దేవుడు మరలా సంఘమునికి ఏం గుర్తు చేస్తున్నాడు, ఒకవేళ నీకు ఇచ్చిన బాధ్యతలు కానీ ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే, ఈరోజు మనకి హోలీ కమ్యూనియన్ ఉంటుందండి. ఈ ఒక 5 నిమిషాలు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మీకు సమయం ఇవ్వబడుతుంది. ఒక 5-10 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. ఒకవేళ బాధ్యత రహితంగా కానీ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని మనందరం కూడా హోలీ కమ్యూనియన్లో పొందుకుందాం. దేవుడు ఇచ్చిన మాటలు నా వెనుకలో దీవించినాడు. వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీకే వందనాలు చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇటు రీతిగానైనా మరొకసారినైనా మాతో సంఘంతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చేసుకుంటున్నాం ప్రభునైనా. నిజమే ప్రభునైనా. అయ్యా, నెలల ప్రభునైనా గడిచేకొద్ది హోలీ కమ్యూనియన్లైనా అయ్యా మా చేతులు ఉంచుతున్నా కానీ అయ్యా మరి నీవునైనా అసలు ఎందుకు చేతులు ఉంచాలో, మరి ఎందుకు చేయాలి అయ్యా బాధ్యతను ప్రభునైనా మేము గుర్తెరగకుండానైనా ఏదో ఆచారబద్ధకంగా ప్రభునైనా ఫార్మాలిటీగా తీసుకున్న ఒకవేళనైనా తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్న ప్రభునైనా. ఎలాగైతే ఎబెత్మెలెకు ప్రభునైనా అయ్యా తనకి ఇచ్చిన కర్తవ్యాన్ని ప్రభునైనా తనకి నైనా అంత భక్తి జీవితం లేకపోయినా అంత అర్హత లేకపోయినా వచ్చినైనా నీ కోసమైనా నీ పని జరిగించడనైనా ఒక బాధ్యతనైనా వహించుకొని ఈరోజు అడుగుతున్నాం ప్రభునైనా మాకు ఇచ్చిన బాధ్యతలు మరలా మాకు గుర్తు చేయని ప్రభునైనా ఆ రీతిగా బాధ్యతలు గుర్తు చేసుకుని అక్కడ ప్రభు బలంలోనైనా మేము పాల్పొందుతాం. నీవే సహాయం దయచేసినైనా నామానికి మాత్రం మహిమగంత ప్రభావం చూపించుకోమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అతనికి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.